రాజశేఖర రెడ్డి గారు 10 మందిని లేపి లీడర్ అయ్యిండు, ఆయన ఎదిగిండు. మిగతా అందరిని తొక్కి ఎదిగిండు. ఆయన ప్రతి ఒక్కరు మెట్టు మెట్టుకు గుంజుకుంటూ పైకి వెళ్ళాడు, పైకి తీసుకొస్తా. ఆయన ప్రతిపక్షము విపక్షము ఆ అధికార పక్షం అనేది ఏది చూసేవాడు కాదు. చాలా జోవియల్ గా, చాలా హ్యాపీగా, మంచిగా 10 మందికి సాయం చేయాలని వచ్చేవాడు. ఒక వ్యక్తి కింద గొడవ అవుతున్నది, ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడు, పాస్బుక్ సమస్య ఉంది, కింద సమతా నిలయంలో కింద గొడవ అవుతుంటే పంపేయండి అమ్మా ఎందుకు అని చెప్పి పంపేయమన్నారు. ఆయన వచ్చాడు. ఆ రోజు ఏమైందంటే ఆయన ఏంటి సమస్య అంటే నా బిడ్డ పెళ్ళి ఉంది అని పత్రిక ఇచ్చిండు. ఏంటి పత్రిక ఇవ్వడానికి వచ్చినావా అని అన్నాడు. లేదు నా బిడ్డ పెళ్ళి ఉంది, 1 ఎకరం భూమి ఉంది, ఇది పాస్బుక్ చేసేమంటే ఎంఆర్ఓ పైసలు అడుగుతున్నాడు, నాకు పాస్బుక్ ఇస్తలేడు, నాకు 10 రోజుల్లో పెళ్లి ఉంది, నేను అమ్ముకోవడానికి నాకు ఇబ్బంది అవుతున్నది, నాకు డబ్బులు లేవు, పెళ్లి ఆగిపోయేటట్టుంది, ఇక నేను చచ్చిపోవడం తప్ప ఏం లేదు, అందుకే నీ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు నేను 4 రోజులు అవుతుంది నేను హైదరాబాద్ వచ్చి, నన్ను రోజు వెళ్ళగొడుతున్నారు, ఆ గేట్ కాడ రానివ్వలేదు, ఈ నిన్నటి నుంచి గొడవ పెడితే